నేను రాఘవరెడ్డి గారు 1969లో శాఖ బోర్డు మొదలుపెట్టాం. అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇదే సమస్యలతో కొనసాగుతున్నాము. ఇందాక వీళ్ళిద్దరు అడిగింది ఏంటంటే, भाई सब लोग हारे लेकिन खाली विवराज चेहरा నేను ऐसा है उनका आगे वो लोग अपन మనం చైతన్యపరచడానికి వచ్చిండ్రు, మనం చైతన్యపరుస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, మనం మాత్రం వింటూ ఉండాలి. బట్ ఏంటంటే దీని సంతోషం ఏంటంటే, ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో చాలా మంది సమస్యకు సమాధానాన్ని కూడా చూపిస్తున్నారు. అది చాలా మంచిది, ఎందుకంటే ఇది సమాజాన్ని చైతన్యపరుస్తుంది. కొందరు అతి ఉత్సాహం లోపల ఎదుటివాడిని ఇచ్చేస్తున్నారు, ఖండం చేస్తున్నారు, వాడిని విమర్శిస్తున్నారు. కానీ మన సమాజానికి మనం చెప్పాల్సింది మన సమాజాన్ని. ఈరోజు మనం అంతా కూర్చున్నది మన సమాజాన్ని చైతన్యపరచడానికి. ఆ రోజు ఏదైతే అంటే చిన్న సీమితంగా ఉండేదో, ఈరోజు హిందూ సమాజం కోసము చాలా విస్తృతంగా అందరు కూడా ముందుకు వస్తున్నారు. దీంట్లో నేను చాలా మందిని చూస్తాను. వీళ్ళంతా సంఘ పరివారం కానీ, జనసంఘలో చేసిన వాళ్ళు కానీ, బీజేపీలో ఉన్న వాళ్ళు కానే కాదు, ఇతర వాళ్ళంతా కూడా వస్తున్నారు. అది సంతోషించే విషయం. తర్వాత ఒక చిన్న సామెత ఉంది ఏంటంటే, 100 बीमार का एक समाधान अनार. అంటే 100 రోగాలకు సమాధానము ఒక అనార్ అని చెప్తారు. ఈరోజు హిందూ సమాజం యొక్క సమస్యలకన్నింటికి కూడా కారణము రాజకీయ పార్టీలే. ముందు అది మనం తెలుసుకోవాలి. మన ఇప్పుడు మీరు ఇంతమంది ఎన్నైతే చెప్పినరో, ఈ సమస్యలకన్నిటికి కూడా రాజకీయ పార్టీలే. ఈరోజు మనం ఎవరండి వెళ్తున్నది? మనం పాలిస్తున్నది ఎవరు? వాళ్ళని ఎన్నుకుంటుంది ఎవరు? మనందరినీ ఈరోజు మీరు చేసే విధంగా చేస్తున్నది ఎవరు? రాజకీయ నాయకులే కదా, రాజకీయ పార్టీలే కదా. మరి మన దగ్గర వాళ్ళని మార్చే శక్తి ఉంది కదా, వాళ్ళు సరైన సమాధానం చెప్పేది ఉంది కదా. దాన్ని చేసేది వదిలిపెట్టి మనం అయ్యా, హిందూ ధర్మం, హిందూ సమాజం తనను తను కాపాడుకుంటుంది, ఖచ్చితంగా కాపాడుకుంటుంది. స్వతంత్రం కంటే ముందు 1200 సంవత్సరాలు ఉంటే కాటపడలేదా? మనం అంతా బతికి బట్టగట్టలేదా? మనంతా మన సమాజాన్ని నిలుపుకోలేదా? మనకిదంతా వచ్చింది గత 70 సంవత్సరాలుగానే. వాడు ఏం ఆలోచిస్తున్నాడు? ఏ రోజన్నా మీరు చూసిందా? రిజర్వేషన్కు బయటకు వచ్చిండా? దేనికి వచ్చిండు? వాడు ఇంట్లో కూర్చుంటే మన వాళ్ళంతా పోయి ఇస్తున్నాడు. దీనికంతా మనం ఒక 2-3 విధానాలు. 2014లో ఆంధ్రాలో ప్రభుత్వం మారింది. దానికంత కారణం ఎవరు? హిందువులే కదా. హిందువులే కదా ఓట్లు వేసింది. దేనికోసం వేసిండ్రు? అంతకుముందు ఉన్నవాడు క్రిస్టియన్స్ని వెనకేసుకొని తిరుగుతున్నాడు, మాకు సరైన గుర్తింపు లేదని కదా. హిందువే కదా కోరుకున్నది, హిందువే కదా అక్కడ మార్చింది. ఇక్కడ కూడా 2014లో ప్రభుత్వం మారడానికి, తెలంగాణ ఏర్పడడానికి మనం కదా కారణము, మనం కదా వాడికి కట్టబెట్టింది. మరి రెండో రోజు ఎక్కడ పోయిండు వాడు? ఎవరి దగ్గరకు పోయిండు? ఎవరితో సంబంధిస్తున్నాడు? ఈ కాంగ్రెస్ కూడా అంతే కదా. మీరు ఇందాక శశి ఏదను అసెంబ్లీ ఎప్పుడన్నా విన్నారా? అసెంబ్లీలో స్పీకర్ ఉంటారు పైన, అందరూ కూడా స్పీకర్ని సంబోధించాలి. కానీ దుర్మార్గులు ఎవరు సంబోధించారంటే, కేసీఆర్ ఎవరు సంబోధించాడు? జనాబ్. అరే అక్కడ ఉన్నది ఆయన. అంటే దాన్ని నిజం చెప్పాలంటే అవమానపరుస్తున్నారు మీరు. రేవంత్ రెడ్డి భాయ్ అంటాడు. ఇక అవి ఎంత దాకా తీసేరిపోయిందంటే మనం అర్థం చేసుకోవాలి. ఇందాక మీరు అన్నారు జైల్లో ఇది ఉన్నది. అయ్యా, వీటన్నిటి కూడా కారణం మనమే. వాళ్ళకు బుద్ధి చెప్పాలి రాజకీయ నాయకులకు, అప్పుడే జరుగుతుంది. తర్వాత లాస్ట్ ఒక సూచన ఏంటంటే, మనం ఏదైతే చేస్తున్నామో దీన్ని ఒక వరడులు పెట్టాలి. తర్వాత దీన్ని అంతా ఒక దిశలో పెడితే శక్తి. లేకపోతే ఇంతమంది విడివిడిగా చేస్తున్నప్పుడు అది పెద్ద ఎవరికి కూడా కనబడదు. అందుకని మన అన్ని కూడా ఉత్సవాలే. ఇక్కడిక్కడ రాళ్ళు వేసినా ఏమి వేసినా పోతున్నాం వస్తున్నాం. కానీ మనం నిర్ణయం చేసుకుంటున్నామా? చాలా గుళ్ళ దగ్గర మేము పెట్టించినాం. ఏమని? హిందువుల దగ్గరనే కొనాలి, పవిత్రంగానే ఉండాలి, పవిత్రమైన వస్తువులు. కానీ ఇక్కడ మనం ప్రాక్టీస్ చేయాలి కదా.
అందుకే యూట్యూబర్స్ మీరంతా ఏంటంటే ఈ పండుగలు వచ్చినప్పుడు, ఇప్పుడు వచ్చేది ఉగాది, ఓ వారం రోజులు 10 రోజులు ముందు పెట్టుకొని మీరు అదే పనిగా దానికోసం మాట్లాడండి. వాళ్ళ దగ్గర పోదు అంటున్నాము, కానీ అది ఎట్లా ఉండాలంటే వాళ్ళు ఇందాక నా జట్కా అన్నారు, ఉంది అవైలబుల్ ఉందా లేదా, లేకపోతే కూర్చోండి. మన దేవుడు అది కూడా చెప్తాం కదా, పత్రం పువ్వు ఎంతోషం అంటాం. దేవుడు ఎప్పుడు కూడా అడగలేదు ఇవన్నీ కోట్ల. మనం మొదలైతున్న ఉత్సవాలన్నీ కూడా ఈ రోజు మనం ఈరోజు కూర్చున్నంత కూడా మనకు బాధ కలిగినందుకే ఇక్కడ కూర్చున్నాం. కాదు, జాతీయవాది కాదు. అట్లాంటప్పుడు వాడి కోసం ఎందుకు మనం ఆలోచించాలి? బాహాటంగా వాడు విమర్శిస్తున్నాడు. అక్కడ ఆయన దేనికోసం పోయిండండి? డిఫెన్స్, అదే కదా, అగ్రికల్చర్, అదే కదా. అంటే ఇవన్నీ కూడా మన దేశ అభివృద్ధి కోసం కదా. అంటే ఆ దుర్మార్గులకు అభివృద్ధి అవసరం లేదా? సో అందుకని నెక్స్ట్ టైం కలిసేటప్పుడు ఈ విధంగా కాకుండా ఒక హాల్లో పెట్టుకుందాం, ఒకటే సబ్జెక్ట్ పెట్టుకుందాం, 2 సెషన్స్ పెట్టుకోవాలి. లంచ్ వరకు ఒకటి, లంచ్ తర్వాత ఒకటి, కానీ సబ్జెక్ట్ ఒకటే పెట్టాలి. దాని సమాధానం ఏం చేయాలి అది ఆలోచిస్తే బాగుంటుంది. నాకు ఈ అవకాశం కల్పించిన జై శ్రీరామ్.